రెఫరెన్సెస్ ఎన్నో ఉన్నాయి. ఈరోజు వరకు మనకు చాలా చెప్పుకున్నాము. ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. క్లోజ్ టు 100 రెఫరెన్సెస్ ఉండొచ్చు. త్రిపురతాపిన్యుపనిషత్, పంచమ్యుపనిషత్, తదేవ నిష్కలం బ్రహ్మ నిర్వికల్పం నిరంజనం తద్బ్రహ్మాహమితి జ్ఞాత్వా బ్రహ్మ సంపద్యతే క్రమాత్ ఏక ఏవా హి భూతాత్మా భూతే భూతే వ్యవస్థితః ఏకధా బహుధా చైవ దృశ్యతే జలచంద్రవత్ ఘట సంవృతమాకాశం నీయమానే ఘటే యథా ఘటో నీయేతనాకాశం తథా జీవో నభోపమః గవామనేకవర్ణానాం క్షీరస్యాప్యేకవర్ణత క్షీరవత్ పశ్యతి జ్ఞానం లింగినస్తు గవాం యథా జ్ఞాననేత్రం సమాధాయ సమహత్పరమం పదం నిష్కలం నిశ్చలం శాంతం బ్రహ్మాహమితి సంస్మరేత్. దీని యొక్క అర్థం మనం ఇప్పుడు చూద్దాం. అట్టి బ్రహ్మమే నిష్కలముగాను నిర్వికల్పముగాను పాపము లేనిదిగాను నున్నది. అట్టి బ్రహ్మము నేనే నేనే అని ఎరింగి క్రమంగా నట్టి బ్రహ్మమే యగుచున్నాడు. ఒక్కడే అయిన భూతాత్మ అనువాడు ప్రతి భూతమందును నున్నాడు. నీటిలో చంద్రుని వలె ఒక్కటిగాను అనేకములుగాను గనపడుచున్నాడు. అంటే నీళ్ళు, మనము చంద్రుడు ఉన్నాడు అనుకోండి, సరస్సు లోపల నీళ్ళ లోపల ఒక చంద్రుడు కనపడిస్తాడు. అవే నీళ్ళని మనం ఎన్నో పాత్రల లోపల నింపి పెట్టామనుకోండి, ఒక్కొక్క పాత్రలో ఉన్నటువంటి నీటిలో చంద్రుడు మళ్ళీ అన్నిట్లలో కనపడిస్తుంటాడు. సో ఆ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నారు. నీటిలో చంద్రుని వలె ఒక్కటిగాను అనేకములుగాను కనబడుచున్నాడు. ఘటము తీసుకొని పోబడగా అందులోని ఆకాశం తీసుకొని పోబడుటలేదు. ఘటము మాత్రమే తీసుకొని పోబడుట వలె జీవుడును ఆకాశము పోలి ఉన్నాడు. అనేక వర్ణములు గల పశువులైనను పాలు ఒక్కటే వర్ణముగానున్నవి. జ్ఞానమనున్నది పాలవలే కనబడుచున్నది. లింగములనగా ప్రపంచంలో కనపడుచున్న పలువిధ రూపములనగా ఆవుల వలెనున్నవి. నెయ్యి పాలలో దాగి ఉన్నట్టుల జ్ఞానము దాగి ఉన్నది. జ్ఞాననేత్రమును నీవు పొంది నిష్కలము నిశ్చలము శాంతము ఇట్టి మహత్తైన పరమ పదమగు బ్రహ్మము నేనే అని స్మరించవలెను. త్రిపురతాపిపనిషత్తు 5వ ఉపనిషత్తు. ఈ ఉపనిషత్తులోని ఈ వాక్యములను అమృత బిందు ఉపనిషత్తునందును కూడా చూడవచ్చును. Thank you for watching the entire video. I request you all to subscribe to my YouTube channel, and at the same time please share this channel with your friends and relatives who are spiritually inclined. It benefits them a lot. Thank you so much. Happy day to you all.